ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. ఆస్ట్రో మార్గం వీక్షకులకు స్వాగతం. మన 12 రాశుల ప్రత్యేక సిరీస్ భాగంలో ఈరోజు మనం 9వ రాశి అయిన ధనుస్సు రాశి వారి సెప్టెంబర్ 2026 మాస గోచార ఫలితాలను చాలా క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. అన్ని రంగాల గురించి. ఈ నెలలో మీ రాశ్యాధిపతి గురుదేవుడు ఉచ్చస్థితిలో ఉండి ఇతర గ్రహాల స్థాన మార్పుల వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అయితే ఈ మాసంలో ప్రత్యేక పండుగలు చోటు చేసుకున్నాయి ఆధ్యాత్మికంగా. సెప్టెంబర్ 4 శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి, సెప్టెంబర్ 26 శనివారం మహా పితృపక్షాలు ప్రారంభం. ఇది ఈ మాసంలో విశేష పండుగలు. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. అయితే గ్రహాల స్థితి, దృష్టులు, సమన్వయం, ముఖ్యమైన పాయింట్లు తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే రాశ్యాధిపతి గురువు మీ రాశికి 8వ ఇంట ఉచ్చ స్థితిలో కొనసాగుతున్నాడు. రవి సెప్టెంబర్ 18 వరకు భాగ్యస్థానంలో 9వ ఇల్లు కేతువుతో ఉండి ఆ తర్వాత 10వ ఇల్లైన కర్మస్థానంలోనికి కన్యా రాశి ప్రవేశిస్తాడు. కుజుడు సెప్టెంబర్ 18 నుండి 8వ ఇంట ప్రవేశించి ఉచ్చ గురువుతో యుతి చెందుతాడు. బుధుడు, శుక్రుడు సెప్టెంబర్ 8 నుండి శుక్రుడు 3 నుండి మీ రాశికి 11వ ఇల్లైన లాభస్థానంలో తులారాశిలో సంచరిస్తారు. శుక్రునికి ఇది స్వక్షేత్రం అవుతుంది, బుధునికి మిత్రక్షేత్రం. ఇక శని, రాహువులు 3వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో మీనరాశి వక్రించిన శనిదేవుడు అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి ఇలా ఈ మాసం అంతా కొనసాగుతారు వీరిద్దరు. ఇక దృష్టుల సమన్వయం. 8వ ఇంట్లో ఉన్న ఉచ్చ గురువు తన 9వ దృష్టితో 4వ ఇల్లైన మీనరాశిని, అక్కడ వక్రించిన శనిదేవుణ్ణి అర్ధాష్టమ శనిని చూస్తున్నాడు. దీనివల్ల అర్ధాష్టమ శని వల్ల ఇళ్లలో వచ్చే గొడవలు, మానసిక అశాంతిని గురుదేవుడు రక్షణ కవచంలా అడ్డుకుంటాడు ధనుసు రాశి వారిని. ఇక రంగాల వారీగా ఫలితాలు చెప్పుకుందాము, అన్ని రంగాల గురించి. ఆర్థికంగా చూస్తే 11వ ఇంట శుక్రబుధుల అద్భుత సంచారం వల్ల ఆర్థికంగా ఈ నెల చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. ఆకస్మిక ధనలాభాలుంటాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి ఊహాజనిత పెట్టుబడులలో కూడా ఊహించని లాభాలు వస్తాయి. 8వ ఇంట్లో కుజగురువుల కలయిక వల్ల ఉదర సంబంధిత సమస్యలు ఆరోగ్యపరంగా రావచ్చు. అర్ధాష్టమ శని వల్ల తల్లిగారి ఆరోగ్యంపై కూడా ఈ మాసంలో మీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆకస్మిక ప్రమాద సూచనలు అయితే ఈ ధనురాశి వారికి స్వల్పంగా ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఆసుపత్రి ఖర్చులు అదుపులోనే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 8 తర్వాత లీగల్ డాక్యుమెంటేషన్ పనులకు లాభస్థాన బుధుని వల్ల చాలా అనుకూలంగా ఉంది ఈ పీరియడ్. కోర్టు కేసులలో 3వ ఇంట ఉన్న రాహు బలం వల్ల మీకు సానుకూల విజయాలు లభిస్తాయి అని చెప్పచ్చు. ఇక తోబుట్టువులు, మిత్రులు 3వ ఇంట రాహు బలం వల్ల తోబుట్టువుల నుండి, మిత్రుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో మీ పరాక్రమం కూడా బాగానే ఉంటుంది, పెరుగుతుందని చెప్పచ్చు. ఇక విద్యార్థులకైతే గనక చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వారికి సక్సెస్ లభిస్తుంది. విదేశీ విద్యా అవకాశాల కోసం ప్రయత్నించే వారికి 8వ ఇంట ఉన్న ఉచ్చ గురువు వల్ల వీసాలు కూడా మంజూరు అవుతాయి అనేది లభిస్తాయి. శుభవార్తలే ఉంటాయి విద్యార్థులకి. ఇక అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి 4వ ఇంటిపై ఉన్నందున కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు నెల చివరిలో సఫలమవుతాయి అనేది సూచిస్తుంది. ఇక పాత అప్పులు తీరడానికి మార్గాలు దొరుకుతాయి. లాభస్థాన శుక్రుని వల్ల వ్యాపారస్తులకు ఊహించిన లాభాలు వస్తాయి కాబట్టి పాత అప్పులు కూడా తీర్చుకునే అవసరాలు బాగానే మీట్ అవుతారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు బాగానే సఫలీకృతం అవుతారు. విజయవంతమై లాభాలు అందుతాయి. భాగస్వాములతో సత్సంబంధాలు బాగుంటాయి. వీటన్నిటికీ కూడా బిజినెస్కి ఎక్స్పాన్షన్కి, బిజినెస్ వాళ్ళకి, అప్పులకి అన్నిటికీ కూడా మంచి అనుకూలతలే సూచిస్తున్నాయి. ఇక లవ్, వివాహం, కెరీర్ ఈ 3 విషయాలు చూద్దాము.
ఇక ప్రేమ వ్యవహారాలు సాఫీగానే సాగుతాయి. ప్రేమికులకి వారికి బాగానే ఉంది. వివాహ ప్రయత్నాలలో ఉన్న అవివాహితులకి ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి. ఇక ఉద్యోగస్తులకైతే కనుక సెప్టెంబర్ 18 తర్వాత రవి 10 ఇంట్లోకి రావడం వల్ల కెరీర్లో పెద్ద గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. బదిలీలు అనుకున్న వారికి కావలసిన వారికి లభిస్తాయి. నిరుద్యోగులకి మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి అనేది ఈ విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, లవర్స్కి, అవివాహితులకి అందరికీ కూడా చాలా శుభసూచకంగా ఉన్నాయి ఈ ధనురాశి వారికి ఈ మాసంలో. ఇక ఈ విధంగా అన్ని రంగాల గురించి కూడా సమగ్రంగా తెలుసుకున్నాము. మొత్తం మీద సెప్టెంబర్ నెల ధనుసు రాశి వారికి మిశ్రమం నుండి ఎక్కువ శాతం అనుకూలంగా, 70% అనుకూలంగా, 30% ప్రతికూలంగా ఉంది. తల్లిగారి ఆరోగ్యంపై అయితే ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ధనుసు రాశి వారికి ఈ మాసంలో. ఇక పరిహారంగా ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మరియు వినాయక చవితి రోజున గణపతికి అష్టోత్తర పూజ చేయడం వల్ల విఘ్నాలు తొలగుతాయి అనేది పరిహారంగా సూచించడం జరుగుతుంది. ప్రతికూల ఫలితాలకి అర్ధాష్టమ శనికి కూడా ఈ పరిహారాలు వర్తిస్తాయి. చూశారుగా ధనుసు రాశి వారికి ఈ లాభస్థాన గ్రహాల అనుకూలత వల్ల ఈ నెల మీకు ఆర్థిక విజయాన్ని బాగా అందుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.